ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొయ్యలగూడెం మండలం బిల్లిమిల్లి, దిప్పకాయలపాడు, మర్రిగూడ తదితర గ్రామాల్లో గత 5 రోజులుగా పులి సంచరిస్తూ ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో పులి భయంతో కూలీలు కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులిని బంధించేందుకు తెచ్చిన బోన్లు అటవీ శాఖ కార్యాలయానికి పరిమితమయ్యాయని అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి పులిని బంధించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పులి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుంది. నిన్న మొన్న ఒక వారం రోజుల నుంచి రోజుకు ఒక ఆవుని తినేయడం జరుగుతుంది. అయితే ఫారెస్ట్ అధికారులకు తెలియపరచడం జరిగింది. నిన్న దెప్పకాయలపాడు ఒక అతను చూడడం జరిగింది. అయితే ఫారెస్ట్ అధికారులకి తెలియపరచడం జరిగితే వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. అయితే దాన్ని బోన్లు ఏమి తెచ్చి దాన్ని బంధించడం జరగట్లేదు. ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా చాలా భయాందోళన చేస్తున్నారు. పొలాల్లో రావాలంటే కూలీలు కూడా ఎవరు రావడానికి ముందు జరగడం లేదు. ఒక వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మీరు అధికారులు కొంచెం మాకు దీని గురించి స్పందించాలి. గత 10 రోజుల నుంచి పులి వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, పులి ఆనవాళ్లు అక్కడ కనిపిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇటు అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి సాగర్? మొన్నటి వరకు పుట్టాయిగూడెం మండలం అటవీ ప్రాంతంలో సంచరించిన పులి పుట్టాయిగూడెం మండలంలో వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని ఇప్పటివరకు సుమారుగా 8 ఆవుల్ని చంపుతుంది. పుట్టాయిగూడెం మండలం అంతా కూడా వణికిపోయిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా డ్రోన్ కెమెరాలో పులి కొయ్యలగూడెం మండలంలోని బిల్లిమిల్లి, దిప్పకాయలపాడు గ్రామాల సరిహద్దుల్లో సంచరిస్తున్నట్లుగా రావడంతో కొయ్యలగూడెం మండలానికి సంబంధించి పూర్తిగా ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి. ఇప్పటి వరకు పుట్టాయిగూడెం మండలంలో పనులు ఆగిపోయి పనులు పంట చేతికి వచ్చే టైంలో రైతులు పంట దగ్గరికి వెళ్ళక కూలీలు రాక పులి భయంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది సర్తాజ్. మరోపక్క ఫారెస్ట్ అధికారులు బోనులు 2 తెప్పించినప్పటికీ కూడా పులి సహజంగా మరలా అడవిలోకి వెళ్ళిపోతుందని భావించిన వారికి పెద్ద పులి స్టాక్ ఇచ్చినట్లయింది. మైదాన ప్రాంతం వైపు ప్రయాణం చేస్తుండటంతో ఫారెస్ట్ అధికారులు బోనులు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దాని మీద ప్రణాళిక రచిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఈలోపు ఈ కొయ్యలగూడెం మండలానికి సంబంధించి బిల్లిమిల్లి, దిప్పకాయలపాడు, మర్రిగూడెం, కిరప్పగూడెం, కొత్తప్పగూడెం గ్రామాల ప్రజలైతే పూర్తి భయాందోళనలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. పశువులు పాడి ఎక్కడ దెబ్బతింటుందో, పశువులు ఎప్పుడు దాడి చేస్తుందో పెద్ద పులి అని అయితే ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పులి సంచారం మీద అటవీ శాఖ అధికారులు అవగాహన మాత్రమే కల్పిస్తున్నారు. దాన్ని పట్టుకునే ప్రయత్నాలు చేయకపోవడంపై ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్.